ప్లాన్ సూపర్ మేడం. కాకపోతే ఇందుకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్టు కావాలి. అది మేం చూసుకుంటాం. దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో మీరు చూసుకోండి. ఓకే సార్, నాకు తెలిసిన సోషల్ మీడియా వాళ్ళందరితో మాట్లాడతాను. అవసరమైతే మన ఇంట్లో జరిగే ప్రోగ్రామ్ని లైవ్ టెలికాస్ట్ చేద్దాం. వావ్, చేద్దాం. ఏటి సోషల్ మీడియా ప్రమోషన్స్ లైవ్ టెలికాస్ట్ అంటున్నారు? ఏటి మ్యాటర్? మేనేజర్ గారు, మా మావయ్యకి నేను చెప్పిందంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్. మైథిలి, మన ఇద్దరం ఒకసారి స్టోర్ రూమ్కి వెళ్ళి స్టాక్ చెక్ చేద్దాం. అలాగేనండి. ఇగో మేనేజరు, జాగ్రత్తగా చూసుకోవాలి మరి. అబ్బా, సారీ అండి. పర్లేదులేండి, మీలాంటి అందమైన అమ్మాయిని గుద్దుకున్నా పెద్దగా నొప్పేం అనిపించదులేండి. మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారే. మాటలే కాదు, శాతలు కూడా చాలా తమాషాగా ఉంటాయి. ఇందుకే తమరికి ఏం కావాలండి? స్వీట్స్ కావాలండి. స్వీట్ షాప్ కి స్వీట్ల కోసం కాకపోతే లైట్ల కోసం వస్తారేటే? అరే, భలే తమాషాగా మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు ఇంతే. ఇగో మేనేజరు, ఆ వచ్చిన కస్టమర్ల సంగతి ఏంటో చూడు. మీరు ఈవిడ సంగతి చూస్తారా? ఏటే? ఏం లేదు సార్, మీరు చెప్పినట్టే చేస్తానంటున్నాను. ఎలా? అందమైన అమ్మాయి కనపడితే చాలు, అస్సలు వదిలిపెట్టు. ఏమండి, ఆ వచ్చిన అమ్మాయి ఏదో తేడాగా ఉంది కదూ? అవును, నాకు అలాగే అనిపిస్తుంది. లీలాకృష్ణ గారి వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచేలానే ఉన్నారు. పదండి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీకేం కావాలి? ఒక 10 కిలోల స్వీట్లు, ఒక 5 కిలోల హాట్ కావాలి. అమ్మా మైథిలి, మీరు ప్రమోషన్స్ లైవ్ టెలికాస్ట్ ప్లాన్స్ చేసుకుంటున్నారు కదా, ఈవిడికి ఏం కావాలో నేను చూసుకుంటాను కదా. అది కాదు లీలాకృష్ణ గారు. నేను చూసుకుంటానని చెప్పాను కదమ్మా, మై హూనా? మైథిలి, మావి చూసుకుంటారు కదా, మనం వెళ్ళి స్టాక్ చెక్ చేద్దాం. పద. ఎలాండి? అలాగే. నీ పేరేటో తెలుసుకోవచ్చా? మోహిని. మోహిని, మోహిని పేరుకు తగ్గట్టుగానే జగన్మోహిని లాగున్నావు. ఛీ, పొండి. పరిచయమై 10 నిమిషాలు కాకముందే పొరమ్మగాడిని చెయ్యేసి మాట్లాడుతుందంటే ఇది కథ తేడాగా ఉన్నట్టే. తగ్గొడితే తెగిపోయేలా ఉంది. వస్తున్నారుగా. ఇదిగో బాబు, నాకు ఈ ఐస్ క్రీమ్స్, ఈ చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చేయి. రే, ఆ అమ్మాయి గురికి ఏం కావాలో అన్ని ఇచ్చేయి. ఫోన్ నెంబర్ ఎత్తవేటి? అయ్యో, అందరి ముందు అడిగితే ఎలా ఇస్తాను? అర్థమైనది. ఇట్లాంటి విషయాలు సీక్రెట్ గా మాట్లాడుకోవాలి. అదిగో ఆడ డార్క్ రూమ్ ఉంది కదా, నేను ఆడికెళ్తాను, తర్వాత నా వెనకాలే వచ్చి. అలాగేనండి. బాబాయ్, సిగ్గడిపోతుంది. వెళ్ళు వెళ్ళు. సరిగ్గా నేను విసిరిన హుచ్చులో భలేగా చిక్కుకోబోతున్నవరా లీలాకృష్ణ. ఇలా రావడం తప్పేమో. రాకముందు తప్పుగానే వచ్చాక ఏటి తప్పు? అయినా ఇద్దరం వచ్చేసాం కదా. అయినా ఏంటండి, ఎక్కడెక్కడ పట్టుకుంటున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు? చూడు, తొలి చూపులోనే నీలాంటి అప్సరస కోసం నేనేం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. అమ్మో, ఈ విషయం మా ఆయనకు తెలిస్తే? నేనేమన్నా మీ ఆయనకి ఫోన్ చేసి ఆయన పర్మిషన్ ఏమన్నా తీసుకోమన్నానా ఏంటి? ఈడెవరూ లేరు కదా. ఏంటి ఈ ఏడు సత్తనం? దుర్మార్గుడా, రకరకాల స్వీట్లు చూపిస్తానని తీసుకొచ్చి నా మీద అఘాయిత్యం చేస్తావురా? ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళంటే లోకువైపోయారా? పిచ్చి కుక్కల నా మీద పడతావురా? ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నీ సంగతి ఏంటో తేలుస్తాను, చూడు. వద్దు, నేను చెప్పేది నీ అమ్మ కడుపు మాడ చిట్ట ప్లేట్ మార్చేసావేటే?
అసలాట ఇప్పుడు మొదలవుతుంది. ఆ లీలా కృష్ణను అడ్డం పెట్టుకొని ఈ జానకమ్మ స్వీట్ షాప్ని ఫినిష్ చేయిస్తా. కాపాడండి, రక్షించండి, కాపాడండి. అయ్యో, ఈ దుర్మార్గుడు నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. కాపాడండి, చూడండి. కాపాడండి, రక్షించండి, చూడండి. ఏమైందండి? ఏంటండి ఏమైంది? చూడండి, నేను స్వీట్లు కొనడానికి వస్తే ఇతను నాకు మాయ మాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నా మీద అఘాయిత్యం చేయబోయాడు. అల్లుడు దాని మాటలు నమ్మకు. వాట్? ఏంటి? నేనగా ఇచ్చిన చెట్టు ఏంటి? ఏం ఏంటమ్మా? మాట్లాడుతున్నావు? మీ మీద అఘాయిత్యం చేశాడా? ఏం లేదు. అవునండి, స్వీట్లు కొనడానికి వచ్చిన అమ్మాయిని ఇలా ఎవరైనా చేస్తారా? అయ్యి, నాకేంటి మావయ్య, అసలు ఆవిడ్ని గదిలోకి ఎందుకు తీసుకెళ్ళా? అల్లుడు నా నాకేంటి? జీవితాన్ని నాశనం చేసావు, నాశనం చేసావు, నాశనం చేసావు. ఏమండి ఆగండి. నేనేటి చేయలేదు అల్లుడు. ఏమండి ఆగండి, ఒక్క నిమిషం. నేనేటి చేయలేదు. ఇది అబద్ధం చెప్తుంది. లీలాకృష్ణ గారు, అసలు ఆవిడ్ని మీరు గదిలోకి ఎందుకు తీసుకెళ్లారు? అంటే అది ఇంకెందుకు తీసుకెళ్తాడమ్మా? మేమందరం స్వీట్స్ కొనడానికి వచ్చాము. మమ్మల్ని ఎవరైనా గదిలోకి తీసుకెళ్లాడా? ఆవిడ్ని మాత్రమే తీసుకెళ్లాడు అంటే అర్థం ఏంటి? ఆవిడ మీద ఆయనకి ఏదో దుర్బుద్ధి కలిగింది, అందుకే గదిలోకి తీసుకెళ్లాడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కరెక్ట్. ఈ లీలాకృష్ణ గురించి దేశం మొత్తం తెలుసు. స్వీట్ షాప్లో పనిచేసే ఆడవాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో పనిచేసే వాళ్ళ దాకా ఎవ్వరిని వదిలిపెట్టడు. ఆఖరికి వాళ్ళ స్వీట్ షాప్కి వచ్చిన కస్టమర్లను కూడా వదిలిపెట్టట్లేదు. ఇంత కామాంధుణ్ణి అసలు స్వీట్ షాప్లో ఎందుకు ఉంచారండి? స్వీట్ షాప్ లో ఉంచడం కాదండి, ఇలాంటి చెత్త విధవల్ని అసలు ఈ సమాజంలోనే ఉండనివ్వకూడదు. కరెక్ట్. ఇప్పుడే మహిళా మండలి వాళ్ళకి ఫోన్ చేసి ఇతని సంగతి ఏంటో చూస్తాం. కిషోర్, అసలు నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? దీనికి నీకు ఏంటి సంబంధం? ఇక్కడ ఇలాంటి ఇష్యూ జరుగుతుందని నువ్వు కలేవైనా కన్నావా? ప్రతిసారి మా షాప్లో ఇష్యూ జరిగే టైంకే వస్తూ ఉంటావు. దాన్ని సిక్స్త్ సెన్స్ అంటారు మేడం. ఆయన ఈ లీలాకృష్ణ గురించి నాకంటే ఇక్కడికి వచ్చిన కస్టమర్లకే బాగా తెలుసు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇదిగో ఈ అమ్మాయి. ఏమా, ఇతని మీద పోలీస్ కేసు పెడదామంటావా, లేదా మహిళా మండలి వాళ్ళని పిలిపించి దేహశుద్ధి చేద్దామంటావా? పోలీస్ కేసు పెడితే సాక్ష్యాన్ని తారుమారు చేసైనా బయటికి వస్తాడు సార్. ఇలాంటి వాడికి శిక్ష వేయాలంటే మహిళా మండలి వాళ్ళే కరెక్ట్. ఎస్, ఈ జానకి రామయ్య స్వీట్ షాప్ కంపెనీ ఓనర్స్కి మహిళలంటే రెస్పెక్ట్ లేకపోవచ్చు, కానీ మేము లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తాం. అందుకే ఇప్పుడే మహిళా మండలి వాళ్ళకి ఫోన్ చేసి ఈ లీలాకృష్ణ లెక్క సెటిల్ చేస్తాను. రైట్ కిషోర్. హలో, మహిళా మండలి ప్రెసిడెంట్ సుభద్ర గారైనా మాట్లాడేది? ఓకే. ఈ షాప్ మూయించి మీ అందరి చాప్టర్ క్లోజ్ చేస్తాను. అసలేం జరిగిందండి? ఎంతకు తెగించావురా? పట్టపగలు ఇంతమంది జనాలుండగా అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేస్తావా?
నువ్వెంత ప్రమాదకరమైన వాడివో నాకు అర్థమవుతుంది. ఆఖరికి స్వీట్ షాప్కి వచ్చిన వాళ్ళని కూడా వదలవా నువ్వు? నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. నీ సంగతి నేను తెలుస్తాను. అయ్యో మైథిలి, నన్ను కాపాడండి. మైథిలి, వాళ్ళు ఆవేశంలో ఉన్నారు. మా ఇంకోసారి ఇలాంటి చిల్లర పనులు చేయకుండా ఉండాలంటే ఒక్కసారి ఆయనకి ఇలాంటి ట్రీట్మెంట్ జరగడమే మంచిది. అయ్యో బాబు, అది కాదండి పాపం. నువ్వు సైలెంట్గా ఉండు. ఏమండి నేను చెప్పేది. మైథిలి సైలెంట్గా ఉండు. అయ్యో అమ్మో, మైథిలి ఉత్తమ్, నన్ను కాపాడండి. నన్ను కొట్టి చంపేసేలా ఉన్నారు. అయ్యో మైథిలి, నన్ను కాపాడమ్మా. మైథిలి, మైథిలి, నన్ను కాపాడు. అయ్యో అమ్మో అమ్మో, నాయుడు, అయ్యో అయ్యో, నన్ను కాపాడు. మైథిలి, నన్ను కాపాడమ్మా. మీకు చెప్పేది. మైథిలి, ఆగండి ప్లీజ్, ఆగండమ్మా, ఆగండి, ఆగండి ప్లీజ్. ఏమండి, నిజంగా ఆవిడకి అన్యాయం జరిగి ఉంటే పోలీసుల్ని పిలిపించండి, ఈయన్ని అరెస్ట్ చేయించండి, న్యాయ విచారణ జరిపించి శిక్ష వేయించండి. అంతేకాని నిజాలేంటో తెలుసుకోకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా? ఈ అమ్మాయి జరిగిందంతా కళ్ళకు కట్టినట్టు చెప్తుందండి. ఆవిడ చెప్పేవన్నీ నిజాలు అయిపోతాయా? మరి అసలు నిజమేంటో నువ్వు చెప్పొచ్చుగా. చెప్పే అవకాశం మీరెప్పుడిచ్చారు? వచ్చి రావడంతోనే ఆయన్ని కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. లీలాకృష్ణ గారు, శుభప్రద అమ్మ మీద ఒట్టేసి చెప్పండి, మీరు ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేశారా? ఎంత దూరం వచ్చాక అబద్ధం దేనికి? ఆమెకి ఇష్టం లేకపోతే ఆ గదిలోకి ఎందుకు వస్తుంది? నాతో అంత సనువుగా ఎందుకు ఉంటది? విన్నారుగా, మా మామయ్య ఏమి ఆవిడ్ని బలవంతంగా గదిలోకి తీసుకెళ్లేదంట. ఆవిడ కూడా గదిలోకి ఇష్టపడే వచ్చిందంట. అబద్ధం, అబద్ధం, అబద్ధం. నేనేం ఇష్టపడి వెళ్ళలేదు, నన్నే గదిలోకి తీసుకెళ్లాడు. ఏయ్, అబద్ధం. అసలు నిజమేంటో నేను తేలుస్తాను. ఎట్ట మైథిలి, ఎట్ట నిరూపిస్తావు? ఆ రూమ్ లో నేను సీసీటీవీ కెమెరా పెట్టాను. ఏంటి, ఆ గదిలో సీసీ కెమెరా ఉందా? అవును, ఆ గదిలో సీసీ కెమెరా ఉన్న విషయం నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నిజంగా మా లీలాకృష్ణ గారు తప్పు చేశారా లేదా ఎవరన్నా ట్రాప్ చేశారా అని ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మొత్తం బయటపడుతుంది. మేనేజర్ గారు, ల్యాప్టాప్ తీసుకురండి, ఫుటేజ్ చెక్ చేద్దాం. ఓకే మేడం. ఇటివ్వండి. ఇదిగోండి మేడం. అగు, చూసావు కదా? మేడం, మీరే చూడండి. ఇటివ్వండి. ఏమండి, చూడండి. జరిగింది మొత్తం చూశారుగా. ఇందులో మా మావయ్య తప్పే ఉందంటారా లేదా ఆ అమ్మాయి తప్పు ఉందంటారా?
ఏ ఏంటమ్మా ఇది? ఆ వీడియో చూసిన ఎవరైనా అతను అఘాయిత్యం చేశాడంటే నమ్ముతారా? నీ ఎంతటి నువ్వే ఇష్టపడి గదిలోకి వెళ్ళావు. బయటకు వచ్చి అఘాయిత్యం చేశారని ఎందుకు అబద్ధం చెప్పావు? మా స్వీట్ షాప్ పరువు తీయాలని ఎవరో ఈ అమ్మాయికి చెప్పి పంపించారు. ఆ విషయం తెలియక మా లీలా కృష్ణ గారు ఈ అమ్మాయి వల్లో పడ్డారు. దాన్ని అడ్డం పెట్టుకుని నా మీద అఘాయిత్యం చేయబోయారని మా లీలా కృష్ణ గారి మీద నిందలు వేసింది. ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసింది. నీలాంటి నీచమైన ఆడవాళ్ల వల్ల మన ఆడవాళ్ల పరువు పోతోంది. ఇతన్ని ట్రాక్ చేయమని చెప్పింది ఎవరు చెప్పు. చెప్పు. నీకొచ్చే డబ్బులకి కక్కుర్తి పడి కొన్ని వందల మందికి అన్నం పెడుతున్నా మా కంపెనీ మీద మచ్చేయాలని చూస్తున్నావా? మర్యాదగా నిన్ను ఎవరు పంపించారో చెప్పు, లేదంటే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ఇంకా అలా నించున్నాడు చెప్పు. అతనే పంపించాడు, అతనే పంపించాడు, అతనే పంపించాడు. ఛా, ఈ లీలాకృష్ణ గారిని ఇరికిద్దామని వచ్చి నేను ఈ కేసులో ఇరుక్కుపోయానేంటి? విన్నారుగా, ఈ అమ్మాయిని పంపించింది, ట్రాప్ చేయమని చెప్పింది ఇతనే అన్నమాట. లేదు, ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. Shut up! Shut up! Shut up! చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నాకు సంబంధం లేదంటే అయిపోతుంది అనుకుంటున్నావా? మేడం, వీడు మా శత్రువు. అందుకే మా కంపెనీ దెబ్బ కొట్టాలని ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మేము తెలివితో ధైర్యంతో వీడి ప్రయత్నాల్ని తిప్పికొడుతున్నాం. దాంతో వీడికి మమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలో అర్థం కాక ఒక అడుగు దిగజారి మరి ఈ అమ్మాయిని పంపించాడు. తప్పు చేశాడని తెలియగానే మా మామని కొట్టడం కాదు, ఇప్పుడు నిజం తెలిసింది కదా, వీడికేం పనిష్మెంట్ ఇస్తారు? ఏమయ్యా పెద్ద మనిషి, ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఇంత పెద్ద కంపెనీని దెబ్బ కొట్టాలని చూస్తావా? నీలాంటి నీచుణ్ణి ఏం చేసినా పాపం లేదు. నిన్ను స్టాప్ ఇట్ ప్లీజ్. ఆ అమ్మాయిని నేను పంపించాను అని చెప్పగానే నన్ను కొట్టడానికి వస్తారా? ఆ అమ్మాయి చెప్పినట్టుగా నేనెవరో అమ్మాయికి తెలిస్తే నా పేరు చెప్పమానండి. చెప్పమని నా పేరు. ఇతనే పంపించాడు అన్నావు కదా, అతని పేరేంటో చెప్పు. ఇతని పేరు అడిగేది నేనే, చెప్పు. చెప్పు. ఇలాంటిదేదో జరుగుతుందనే ముందు జాగ్రత్తగా నా పేరు చెప్పలేదు. చెప్పుంటే ఈ పాటికి అడ్డంగా దొరికిపోయి ఉండేవాణ్ణి. అర్థమైంది కదా, ఆ అమ్మాయికి నాకు పరిచయం ఉండుంటే, నేను గనక ఆ అమ్మాయిని పంపించుంటే ఇప్పుడు తను నా పేరు చెప్పుండేది కదా. అలా జరగలేదంటే దాని అర్థం ఏంటి? ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదని. ఏదో ఆడపిల్ల కదా అని ఈ లీలాకృష్ణ సంగతి తెలిసి మీకు కంప్లైంట్ ఇచ్చానే తప్ప నాకు ఈ గొడవకి ఎలాంటి సంబంధం లేదు. మీరు తేల్చుకోండి. ఏవే, చేయాల్సిందంతా చేసి అతని పేరు చెప్తే వదిలేస్తాం అనుకుంటున్నావా? మేడం, ఈవిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. తీసుకెళ్ళండి. రావే రా. పద. మావయ్య, ఇప్పటికైనా అర్థమైంది కదా ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదం.
బుద్ధి తక్కువై కక్కుర్తి పడ్డానలుడు. ఇంకెప్పుడు ఎట్టంటే పని చేయనలుడు. ఒళ్ళంతా కొళ్ళబొడి చేశారు. అమ్మా అమ్మా. ఖచ్చితంగా ఈ పని ఆ కిషోర్ గాడే చేయించుంటాడు. మనకే గనక ప్రూఫ్ దొరుకుంటే వాడి అంతు చూసేవాళ్ళం.